భోగాపురం విమానాశ్రయానికి సర్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 1న ప్రధాని మోదీ విమానాశ్రయం ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ భోగాపురం విమానాశ్రయం నిర్మాణంపై కీలక అంశాలను వెల్లడించారు. సీఎం చంద్రబాబు విమానాశ్రయం క్రెడిట్ తీసుకోవడం, అసలు ఏం జరిగిందో సోషల్ మీడియాలో పోస్టు ద్వారా వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయింది, ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఆ సమయంలో మాజీ సీఎం జగన్ స్పందించారు. ఎక్స్లో ఈ విమానాశ్రయం గురించి కీలక అంశాలు వెల్లడించారు. జగన్ తన ట్వీట్లో పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం చంద్రబాబుది, క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్ అదే చంద్రబాబు మార్కు రాజకీయంగా పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఎంతో సంతోషకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్పోర్టు కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధాని మంత్రి చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది. తద్వారా దేశ విదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడుతుంది అంటూ వివరించారు. దీనికి కొనసాగింపుగా ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ను చోరీ చేసేందుకు చంద్రబాబు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తానేం చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోండి. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావుడిగా ఏమీ చేయకపోయినా ఒక రాయి వేయడం తప్ప భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముంది? అదేవిధంగా అన్నింటికంటే ముఖ్యంగా మీరు పూర్తి చేయలేకపోయిన భూసేకరణను మేం పూర్తి చేశాం. నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాం. భూసేకరణ, R&R కోసం 967 కోట్లు, ఎయిర్పోర్టుకు నీళ్లు తీసుకురావడం కోసం 75 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్ల కోసం 7.29 కోట్లు, సబ్స్టేషన్ల కోసం 2.35 కోట్లు, మొత్తంగా 1200 కోట్లు పెట్టింది మేం. మరి మీరు చేసిందేంటి చంద్రబాబు గారు? ఇవన్నీ పూర్తి చేశాం కాబట్టే, అన్ని అనుమతులు, అన్ని ఎన్ఓసీలు, అన్ని సౌకర్యాలు పూర్తి చేశాం కాబట్టే కోవిడ్ వంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే పనులు ప్రారంభించి 2024 ఎన్నికల నాటికే విమానాశ్రయ రన్వే పనులను కీలక దశకు తీసుకురాగలిగాం. టెర్మినల్ నిర్మాణ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకువెళ్లాం. మా ప్రభుత్వం చేసిన విశేష కృషి నేపథ్యంలో 2026 జూన్లోనే భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించాం. మేం చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని గర్వంగా చెప్పుకోగలం. కానీ చంద్రబాబు గారు, మీరు అప్పుడు ఏమీ చేయలేదు, ఇప్పుడు కూడా ఏమీ చేయడం లేదు అంటూ జగన్ పేర్కొన్నారు.